ఎందుకు నా క్రిమినల్ని దాస్తున్నావు? సార్ నేనెందుకు దాస్తాను సార్? నాకు అవసరం కూడా లేదు. నేను ఆ క్రిమినల్ని చేసింది నిజమే, కానీ ఏంటి దొరకలేదా? లుక్, యాజ్ అన్ ఆఫీసర్ నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. నీకు నేను 12 hours టైం ఇస్తున్నాను. ఈ లోపల క్రిమినల్ని రివీల్ చేయి, లేదంటే సస్పెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉండు. నిజం, కొన్ని నిజాలు చెప్పలేం, చెప్పినా నమ్మరు. అలాంటి ఒక నిజం నాకు నిన్న తెలిసింది. సార్, ఇక్కడ నా కళ్ళ ముందు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. నేను క్రిమినల్ని చేజ్ చేస్తున్నాను. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. ఇప్పుడు ఏం జరిగిందో మీకు అర్థం అవ్వాలంటే ఓ వారం ముందర జరిగిన యాక్సిడెంట్ గురించి మీరు తెలుసుకోవాలి. హలో సార్, ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగింది. పొద్దున్నే చెత్త వార్త, ఇంకా రోజు ఎలా ఉంటుందో. సార్, యూనిఫామ్లో ఉన్నారా? లేదు సార్. యూనిఫామ్లో లేరు కానీ డ్యూటీలో ఉన్నారా? సార్ అది సర్లే కానీ ఇంతకీ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? సార్, ఎర్లీ మార్నింగే జరిగింది సార్. మన దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ప్రకారం రాత్రి ఒకే బండి వెళ్ళింది. ఆ బండి ఓనర్ ఇతనని తెలుసు. ఇతను అనురాగ్, లోకల్ ఎమ్మెల్యే కొడుకు. ఎప్పుడైతే వాడు ఎమ్మెల్యే కొడుకు అని తెలిసిందో అప్పుడే దాన్ని హిట్ అండ్ రన్ కేసు అని చెప్పి మూసేశాను. నిజాన్ని దబ్బుతో కప్పేశాను. నిజాయితీగా పనిచేయాలన్న లక్ష్యంతో డ్యూటీలో చేరాను. ఆ తర్వాత లంచానికి అలవాటు పడి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాను. కరెక్టే, ఇతను నిన్న యాక్సిడెంట్లో చనిపోయిన ఎమ్మెల్యే కొడుకే. మరి చంపిందెవరు? అక్కడ ఎవ్వరూ లేరు. నాకు విషయం అర్థమైంది.
వాడి ఆత్మ తెలివిగా పగ తీర్చుకుంది. అతనికి అన్యాయం జరిగినందుకు కారణమైన వాడిని చంపేసి నన్ను ఇలా ఇరికిచ్చాడు. ఇప్పుడు నేను నిజం చెప్పినా ఎవ్వరు నమ్మరు. అందుకే సస్పెండ్ అయ్యే ముందే ఒక డెసిషన్ తీసుకున్నాను. Sir, I will submit my resignation.